ఈరోజు నా స్టైల్లో దోసకాయ మటన్ కర్రీ ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మొన్న ములక్కాయను మటన్ వండినప్పుడు కొంచెం ఉడకబెట్టింది పక్కన పెట్టుకున్నానండి. ఈరోజు దాంట్లో దోసకాయ వేసి వండుతున్నాను. ఇప్పుడు ఆ మటన్ అంతా ఒక గిన్నెలో వేసుకొని ఒక దోసకాయని పావు కేజీ అంత దోసకాయని కట్ చేసుకున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలని చిన్నవి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలని చీల్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని ఆ మటన్ అంతా ఆ గిన్నెలోకి వేసుకొని దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా. అలాగే నేను 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారము, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్, సరిపడినంత ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఇక్కడే కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత వేసుకొని కొద్దిసేపు మగ్గిస్తే దోసకాయలోంచి టమాటాలోంచి నీళ్ళు వచ్చి ఫస్ట్ ఆ నీళ్ళతోనే కూర మొత్తం బాగా ఉడుకుతుందండి. అలా ఉడికి ఆ నీరు కూడా ఎగిరిపోయేటప్పుడు మనము ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మరలా మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే ముక్క మెత్తగా ఉడికిపోయిద్దండి. అలా ఉడికిపోయిన తర్వాత దించబోయే ముందు కొంచెం గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు ఆ టైంలో వేసుకొని దించేసుకున్నట్లయితే నా స్టైల్లో దోసకాయ మటన్ కర్రీ రెడీ. అంతేనండి. నా వంటలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.